పవన్ కళ్యాణ్ గారు మీరు డైరెక్ట్ గా మాట్లాడారు? మాట్లాడాను. ఎన్నిసార్లు కలిసారు పవన్ కళ్యాణ్? నేను 4 times అండి. 4 times. 4 times. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనతో ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం అంటే ప్రజా సమస్యలో భాగంగా ఒక సమస్యను తీసుకెళ్ళాను. జనవాణిలో కలిసాను ఫస్ట్ టైం. ఏంటండి ఆ సమస్య? అది అది నార్మల్ గా అది గవర్నమెంట్ ఉండేటువంటి గవర్నమెంట్ లోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు చాలా, ఒకటి కాదు, 1 2 3 మా నియోజకవర్గం డిప్యూటీ సీఎం అవ్వక ముందు, ఫస్ట్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు సమస్యను తీసుకెళ్లాను. తర్వాత కంగ్రాచులేషన్ చెప్పడానికి అనమాట. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్స్ లేక ఇబ్బందుల్లో ఉన్నాయి, ప్రజలకు సరైన వైద్యం లేదు, వైద్య సదుపాయం మెరుగుపరచాలనేటువంటి ఆ సమస్య ఆయన దగ్గర తీసుకెళ్ళాను కళ్యాణ్ గారికి. దాని తర్వాత ఫోన్ వచ్చింది. మా లోకల్ గా ఏంటంటే మాకు ఏ ఇష్యూ అయినా సరే, ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ అక్కడ అంటే గణపవరంలో అక్కడ కొంచెం సరిగ్గా లేకపోవడంతో తాడేపల్లిగూడెం లేదంటే భీమవరం రావాల్సి వస్తుంది. మామూలుగా ఏ మనిషికైనా సరే ముందు వైద్యం బాగుండాలి కాబట్టి, ఎంత రాజకీయాలు ఉన్న తర్వాత కానీ హెల్త్ ఉండేనే కాబట్టి ఆ హెల్త్ బాగుండాలనేది, హెల్త్ అనే విషయాన్ని ఆయన కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం, అప్పుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇంకొకసారి భీమవరం వస్తే నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో అక్కడ కలిసాను, అక్కడ మాట్లాడాం. దాని తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కంగ్రాచులేషన్ చేయడం కలిసి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం మీకు ఏమనిపించింది? ఎలా అనిపించింది మీకు? అసలు చూడటం వేరు, దూరం నుంచి చూడటం వేరు, డైరెక్ట్ కలిసి మాట్లాడటం వేరు. అవునండి. ఆయనతో మాట్లాడిన సమయం తక్కువైనప్పటికీ కూడా అది ఎప్పటికీ మర్చిపోలేని సమయం. అది ఆయనతో మాట్లాడే విధానం కానీ, ఆయన మమ్మల్ని అమ్మ బాగున్నావా, ఫస్ట్ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఫస్ట్ ఆయన పలకరించే పిలుపులో ఒక అద్భుతం, ఒక తీయదనం, ఒక అమ్మదనం ఉంటది. ఎందుకంటే మన సోదరి భావంతో ఆయన కూడా మేము అన్నయ్య అని మేము పిలవగానే వీర మహిళలు, నేనే కాదు నా తోటి వీర మహిళలు కూడా కళ్యాణ్ గారు అసలు నిజం చెప్పాలంటే ఆయన పేర్లతో సుద్దా, ఫేస్ తో సుద్దా ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటారు. ఆయన గుర్తింపు ఆ విషయంలో ఉంది. ఆయన సినిమాల్లో చేసినప్పుడు ఆయన ఎలా ఆయనకు ఉండేటువంటి విధానం ఏంటో నాకు తెలియదు, కానీ రాజకీయాల్లో ప్రతి కింద గ్రౌండ్ లెవెల్ వ్యక్తిని కూడా గుర్తు పెట్టుకుంటారు. అటువంటి కెపాసిటీ ఆయనలో ఉందండి. ఎన్నికల ముందు వీర మహిళంతా చాలా ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజున వీర మహిళ పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయాన్ని నేనేమంటానండి, మేము ఎదిరించాం, ఫైట్ చేసాం, మా కళ్యాణ్ గారు నిలబెట్టాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు హోదాలో ఆయన ఉన్నారు. ఎంత నాయకులు కార్యకర్తలు కష్టపడినా దాంట్లో అంతే పాత్ర వీర మహిళలు కూడా ఉంది, సమానంగా ఉందండి. వీర మహిళలు అందరూ కష్టపడి ఈ రోజు, అంటే ఇప్పుడు వీర మహిళలు అంటే 50-50 అంటే వీర మహిళ ఎంత ఉందో పాత్ర సేమ్ ఉంది. ఇప్పుడు మహిళలు ఏ పార్టీలోనే లేని అంత లేడీస్ సంఖ్య జనసేన పార్టీలో ఉందండి. ఎందుకంటే ఇళ్లలో ఉండే లేడీస్ ఈరోజు బయటకు వచ్చి రాజకీయాల కోసం చేస్తున్నారంటే వాళ్ళకి రాజకీయాలు తెలీదు, నాకు కూడా తెలీదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రోజు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు మేము. అలాంటి వ్యక్తులకు ఆయన పార్టీలో స్థానాన్ని కల్పించడం, వీర మహిళలు అనేటువంటి పెట్టినటువంటి బిరుదులో గుర్తింపును కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంతో చేయటం. ఏంటంటే మేమేమనుకున్నామంటే గతంలో ఆయన నిలబెట్టాలి, ఆయన ఆ హోదాలో కూర్చోబెట్టాలి అనుకున్నాం. ఎమ్మెల్యేని చేయడం కానీ, డిప్యూటీ సీఎం చేయడం కానీ చేసాం. ఇప్పుడు ఆయన ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఆయన మీద పెట్టాం మేము పని. దాని తర్వాత మళ్ళీ మా వంతు మీ గుర్తింపు ఏంటి? ప్రజెంట్ మేము అధికారంలో ఆయన కూర్చోబెట్టాం. తర్వాత ఆయన మమ్మల్ని గుర్తించినా మాకు ఇష్టమే, గుర్తించకపోయినటువంటి ఇష్టం. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు. అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్ లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోతుంది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంగా వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు, నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈరోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది? 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళు అంటారు అందరూ, అవి నిజమవ్వాలి కదా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు ఎలా సీఎం చేస్తారు? అదేనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి
మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా 10% అయినా 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈ రోజు? ఎందుకంటారు వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది? ప్రధాన కారణం ఏంటంటే ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అన్నాం, నేను ఎంపీలు అన్నాం, కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద నేనే చేయాలి, ప్రతి పథకంలోని నేనే ఉండాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, సంక్షేమం చేయాలి, దాన్ని ఆ సంక్షేమం ఇలా డబ్బులు ఇవ్వాలి, అలా లాగేయాలి. ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చానండి, ఈ రోజు 18,000 ఇచ్చా, 18,000 ఇస్తే మీరు ఏం చేస్తారో బట్టలు కొనేస్తారు, అవి కొనేస్తారు, ఇవి కొనేస్తారు, మళ్ళీ 10,000 ట్యాక్స్ లోపల మనకే వచ్చేస్తున్నాయి. ఈ చేతి నుంచి వెళ్తుంది, ఈ చేతి నుంచి వెళ్తుంది. నాకేంటి బంగారులో ఉంది. ఆ స్టేట్ ఏమైపోలే, రాష్ట్రం అయిపోలే, పోలవరం అయిపోలే, రాజధాని ఏమైంది? ఈరోజు 3 రాజధానులు అన్నారు, ఏమైనా చేయగలిగారా? వాళ్ళ వల్ల ఏమైంది చెప్పండి? రాష్ట్రానికి ఇప్పుడు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అంటారు, సంక్షేమం పక్కన పెట్టండి, అభివృద్ధి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజావేదికను కోళ్ళగొట్టాడు. మరి ఏం చేశాడు? DBT ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను ఆయన చెప్తారు. నేను తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పన చేశాను, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్తారు ఆయన. వ్యవస్థ ఉంది, ఉన్న వ్యవస్థని మెరుగుపరిచి సరిపోయేది కదా. వ్యవస్థ ఎందుకు? పంచాయతీలు ఉన్నాయి కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఏంటి? అదే వాలంటీర్లకు 5,000 ఇచ్చేది నువ్వు ఉద్యోగాలు పెట్టి 15,000-20,000 లేదంటే 20-30,000. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 5,000కి నెలకు 5,000 వస్తే ఏం చేసినట్టు? చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ కాలే చేశారు కదా. ఇంక ఏ దారి లేక రాష్ట్రానికి అభివృద్ధి లేదు, అభివృద్ధి లేనప్పటికీ ఉద్యోగాలు లేవు, ఉద్యోగం లేనప్పటికీ ఏం చేస్తారు? ఉన్న 5,000కి అడ్జస్ట్ అవుతారు. ఆ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా, సచివాలయ వ్యవస్థ కూడా మెరుగుపరిచినట్టు నాకేం అనిపించలే. ఉన్న పంచాయతీల్ని అభివృద్ధి చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా ఇంకొక అప్పు తెచ్చి ఇంకొకటి కట్టి ఎందుకండి ఇది? ఆ ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా మరి సక్రమంగా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వ్యవస్థే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏదన్నా ఒక రూపు వస్తుంది అంటారా? ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాల్లో 29 నాటికల్లా అమరావతిలో ఇది ఇంకా రాజధాని, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనేది ఏమన్నా గెజిట్ చేసే అవకాశం ఉండి ఒక రూపు ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 100% అమరావతి రూపకల్పి. ఆయన ఈరోజు అమరావతిని ఖచ్చితంగా చేయగలుగుతున్నారు, ఆయన పట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతే ఖచ్చితంగా అమరావతి మీద ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఈ ఎవరు ప్రశ్నించడానికి లేకుండా అమరావతిని రూపొందిస్తారనేది నా ఉద్దేశం అండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అదైతే కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా, మచ్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు. అది 100% నడుస్తుంది అనేది లేదు. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మనం మార్చేయాలి, ఈ ఒక్క సంవత్సరంన్నరలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి, డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే అది అవ్వేది కాదండి. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా? దానికి నేను చెప్పలేను. అంటే 100% వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది, ఎవరైతే వైసీపీలో ప్రధాన నాయకులు ఉన్న వారి మీద అక్రమ కేసులు పెడతారు అనేది దానికి ఉదాహరణ ఈ రెడ్ బుక్ అంటారు. ఇప్పుడు కాదంటారా? లోకేష్ గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంటేనండి, ఎవరికి ఇప్పుడు మహిళలకి, ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టాను అన్నారు. అంతేగాని అరాచకాలని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ రెడ్ బుక్ లో లేవు. ఇంకా దానికి మీరు అనేదానికి ఇంకేముందని సంబంధం. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అని అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చెప్పింది. అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే 151 మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు? మీరు చెప్పండి, 151 మంది ఎక్కడ ఉండాలి? కేసులు ఉన్నాయి, కేసులు రన్ ఉన్నాయి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి గతంలో అవినీతి తవ్వుకుంటే అంచెంచుల కింద ఉంది. అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం. రోజే ఈ రోజు జైల్లో ఉండాలి,
చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో కానీ లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని కానీ. మరి ఇప్పటికి దాని మీద గవర్నమెంట్ మీరే ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేసి అదే పర్సన్ జైలు పెట్టారు. ఎంక్వైరీ ఆల్రెడీ వేస్తున్నారు కదా, నడుస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేమేదో రెడ్ బుక్ అనే దాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అన్నటువంటి విషయంలో చెప్పారు. అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి. తప్పు చేసినటువంటి వ్యక్తులకు అంటే లోకేష్ గారు ఏ విధంగా ఆలోచించారంటే కార్యకర్తలకు సేఫ్టీ, మాకు మేము బయటకు వచ్చి చేస్తున్నాం, రేపొద్దున ఇంకో నలుగురు రావాలి, యువత కానీ లేదంటే పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లోకి నిస్వార్థంగా వచ్చి పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రెడ్ బుక్ అనేదాన్ని ఒకటి ప్రవేశపెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మంచి ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ముమ్మాటికి తప్పు అనేది నా ఉద్దేశం అండి. రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేదు, కామన్ ఇంకా కామన్ ఉమెన్కి ఉంటుందని నేను ఎలా అడుగుతాను, నేను అయితే చెప్పలేను. రాష్ట్రం పరిపాలన మారింది ఓకే, కానీ దాన్ని వ్యవస్థని మెరుగుపరచడానికి చాలా సమయం పడుతుందని చెప్పగలుగుతాను.